ఈ పసుపు తాడు నా మెళ్ళో కట్టు కార్తీక్. ఎక్కడున్నావమ్మా? తొందరగా ఫోన్ లిఫ్ట్ చెయ్యమ్మా. శిరీష ఫ్రెండ్ పల్లవికి ట్రై చేస్తే ఫోన్ లిఫ్ట్ చెయ్యమ్మా. Come on, do it! What happened, Pallavi? Why do not you concentrate? I'm sorry, sir. I don't like it. If you are not interested, please go outside. Please go outside. ఏమైంది వీళ్ళకి? ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. కలిసి ఉండలేని మనుషులు కలిసి వెళుతున్నారు. భగవంతుడా, ఈ ఒక్క సహాయం చెయ్యి తండ్రి.
హలో పల్లువా? అవునండి. మీరు? నా పేరు సుభద్రమ్మ. నేను మీ ఫ్రెండ్ శిరీష్ వాళ్ళ అత్తయ్యని. మీరా? చెప్పండి. చాలాసేపటి నుంచి శిరీషకు ఫోన్ ట్రై చేస్తున్నానమ్మా, కలవటం లేదు. నీ పక్కన ఉందేమన్నా నీకు చేస్తుంటే నువ్వు ఫోన్ ఎత్తడం లేదు. ఏమైందంటే? శిరీష చాలా ప్రమాదంలో ఉందమ్మా. ఏం మాట్లాడుతున్నారా ఆంటీ? అవునమ్మా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నా కొడుకు పరశురాం శిరీష మీద పగబట్టాడమ్మా. ఈ రోజు రాత్రికి పాడు చేయాలని ప్లాన్ చేశాడమ్మా. అంటే అవునమ్మా, నా కొడుకు గురించి చెప్పుకోవాల్సిన దౌర్భాగ్య స్థితిలో ఉన్నానమ్మా. శిరీష్ తనతో పెళ్లి కొప్పుకోలేదని కసితో ఉన్నాడమ్మా. శిరీష్ నిన్ను పికప్ చేసుకోవడానికి వచ్చే చోట కిడ్నాప్ చేయాలని ప్లాన్ వేశారు. ఎలాగైనా ఈ విషయాన్ని కాస్త శిరీషకు చెప్పి జాగ్రత్తగా ఉండమని చెప్పమ్మా. అలాగే ఆంటీ. అమ్మా, మర్చిపోవద్దమ్మా. సరే ఆంటీ. సిరి, ఫోన్ లిఫ్ట్ చేయవే. ప్లీజ్ సిరి, లిఫ్ట్ చేయవే. కమాన్ సిరి, ఫోన్ లిఫ్ట్ చేయి ప్లీజ్. సిరి, అత్త కూతురు కదా అని సుత్తిమెత్తగా అడిగింది. నన్ను నా తండ్రిని స్టేషన్లో పెట్టి కొట్టించావు, ఎంతో అవమానించావు. నీ సంగతి తేలుస్తానే శిరీష. శిరీష, ఫోన్ లిఫ్ట్ చేయవేంటి? ఎక్కడున్నావే? పల్లవి కాల్ చేసింది. ఓ మై గాడ్, అత్తయ్య పల్లవి చాలాసార్లు కాల్ చేశారు. అసలు ఎప్పుడు చేయని అత్తయ్య ఎన్నిసార్లు ఎందుకు చేసుంటుంది?
ఏదైనా సీరియస్ మ్యాటర్ అయి ఉంటుందా? నాన్న చెప్పినట్టు అది ఈ పాటికి రావాలి కదా, ఇంకా రాలేదేంటి? ఇదొచ్చింది, అది మాత్రం రాలేదు. నీకోసం ఎన్నిసార్లు ఫోన్ చేశాను, ఇంత లేటుగా నా రిప్లై ఇచ్చేది? మొబైల్ కార్లో ఉండిపోయింది మేడం. కార్తీక్ యుఎస్ వెళ్ళిపోయాడు. నేను స్టార్ట్ అయ్యాను. నువ్వు అక్కడే ఉండు, 15 మినిట్స్లో వచ్చేస్తాను. నువ్వు రావద్దు, నేను ఆల్రెడీ బయలుదేరాను. ఎందుకే? చెప్తున్నది నీకే. నువ్వు నా కోసం బాక్సింగ్ సెంటర్కి రావద్దు. రేయ్, ఏంట్రా? ప్లాను రివర్స్ అయ్యేటట్టుంది. అది ఇంక వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇది కూడా నాకు చాలా అవసరం. అరే వద్దని చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళిపో. సరే సరే, నువ్వు తొందరగా వచ్చాయి. నీకో విషయం చెప్పాలి. అలాగే. ఎక్కడే నీ ఫ్రెండు? నీకెందుకు? అది నాకు కావాలి. ఒక్కసారి ఇచ్చిన కోటింగ్ సరిపోలేదా? సరిపోలేదే, అందుకే మళ్ళీ వచ్చాను. అసలు దాన్ని నేసుకోపోదాం అనుకుంటే నువ్వొచ్చావు. ఎవరైతే ఏముందులే, ఇద్దరు అక్కా చెల్లెళ్ళు లాంటి వాళ్లే కదా. ముందు నీతోనే స్టార్ట్ చేస్తానే. రావే, ఎక్కించురా. ఎక్కవే, ఎక్క. రవ్వద్దని చెప్పానా? రవ్వకు. అరవకు. వదలడానికి కాదు, నిన్ను పట్టుకుంది. పల్లవి, ఫోన్ లిఫ్ట్ చేయమ్మా. ఏమ్మా, సెండ్ ఆఫ్ ఇచ్చేశారా? బాధగా ఉందా? ఉంటుంది. ఎందుకంటే 4 రోజుల క్రితమే మనసులోని ప్రేమను చెప్పుకొని 4 నెలల వరకు ఒకరినొకరు చూసుకోకుండా ఉండాలంటే అది ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. బాధగానే ఉంది. కానీ అతను వెళ్ళిపోతూ నాకిచ్చిన బహుమతికి ఆ బాధని మర్చిపోయేంత సంతోషంగానూ ఉంది. బహుమతా? ఏంటది? కార్తీక్ని తీసుకొచ్చి నేనితన్ని ప్రేమిస్తున్నాను అంకుల్ అని చెప్పినంత ఈజీగా
అతనిచ్చిన బహుమతిని చూపించలేకపోతున్నాను అంకుల్. బహుమతిని చూపించడానికి ఎందుకమ్మా అంత మొహమాట పడుతున్నావు? నేనంటే మీకొక మంచి అభిప్రాయం, నమ్మకం ఉన్నాయి. ఇప్పుడు ఆ నమ్మకం పోతుందేమోనని భయంగా ఉంది. నువ్వు ఏం చేసినా మంచే చేస్తావమ్మా. ఒకవేళ అది మీ దృష్టిలో మంచి కాకపోతే నన్ను క్షమించండి అంకుల్. ఏంటమ్మా నువ్వు చేసిన పని? శిరీష ఏ పని తొందరపడి చెయ్యదో. మొట్టమొదటిసారి తొందరపడి ఒక పని చేసింది. కోటీశ్వరుడి కూతురి పెళ్లి ఈ రకంగా ఎవరి జీవితాల్లోనూ జరగదేమో. ఎందుకిలా చేశావమ్మా? సాక్షాత్తు అమ్మవారే తన సన్నిధిలో మా ఇద్దరిని కలిపేసింది అంకుల్. మనసులో ఉన్నవాణ్ణి ఈ పసుపు తాడుతో ముడివేసి గుండెల మీదకి చేర్చేసింది. మా బంధాన్ని ముడివేసేసింది. కార్తీక్ అందర్లాంటి అబ్బాయి కాదంకుల్. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన మహారాజు. నాలాంటి డబ్బున్న అమ్మాయి అతనికి భార్య కావడం కన్నా మంచి సిద్ధాంతాలున్న అలాంటి వాడు నా భర్త కావడం నా అదృష్టం. వాడు తెలివితేటల్లో వివేకానంద లాంటివాడు, బుద్ధిలో బుద్ధుళ్లాంటివాడు. అందుకే దేవుడిచ్చిన ఆ వరాన్ని చేజార్చుకోకుండా తాళి కట్టించుకున్నాను. గ్రేట్, వెరీ వెరీ గ్రేట్. నా కళ్ళతో చూసినప్పుడు, నా మనసుతో ఆలోచించినప్పుడు కార్తీక్ నాకు మంచివాడిలా కనిపించాడు. ఇప్పుడు నీ కళ్ళతో చూసి నీ మనసుతో ఆలోచిస్తున్నప్పుడు గొప్పవాడిలా కనిపించాడు. అంతేకాదు, తాళిని ఎగతాళిగా చూసే ఈ రోజుల్లో ఆ తాళికి నువ్వు గొప్ప స్థానం ఇచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉందమ్మా. అంకుల్, మీ బంధం ఎప్పటికీ విడిపోదమ్మా. థ్యాంక్స్ అంకుల్. బట్ వన్ థింగ్, కార్తీక్ తిరిగొచ్చేంత వరకు ఇది ఎవరికీ కనిపించకూడదు. అర్థమైందా? సరే సరే, లేట్ అయింది, ఇక నువ్వు బయలుదేరు. పల్లవి రాలేదా అంకుల్? ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయలేదు. వచ్చేస్తుందిలే, నువ్వు వెళ్ళు. అలాగే. టేక్ కేర్, బాయ్.
చేయొద్దు, నన్నేం చేయొద్దు, మీకు దండం పెడతాను, నన్నేం చేయొద్దు. ప్లీజ్ నన్నేం చేయొద్దు, నన్నేం చేయొద్దు, మీకు దండం పెడతాను, నన్నేం చేయొద్దు. నన్ను ఏం చేయొద్దు, మీకు దండం పెడతాను, నన్ను వదిలిపెట్టండి ప్లీజ్, మీకు దండం పెడతాను, నన్ను ఏం చేయొద్దు. రావద్దు, రావద్దు, నన్నేం చే చేయదు, నీకు దండం పెడతాను, నన్నేం చేయద్దు. ప్లీజ్ నన్ను వదిలే. Sa sa ni da